ఆదివాసీల ఇండ్ల స్థలాల కోసం ఆదిలాబాద్లో కలెక్టర్ ఆఫీస్ ముందర తుడుందెబ్బ ద్వారంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గోడం గణేష్ తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా బాపురావు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, జిల్లా ప్రధాన కార్యదర్శి వెందూర్ పుష్పరాణిల ద్వారంలో ఇండ్ల స్థలాల కోసం గత సంవత్సర కాలం నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి తుడుందెబ్బ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ వచ్చి వారికి ప్రభుత్వ భూమి అయితే తప్పకుండా మేము ఇళ్ల స్థలాల కోసం మీకు స్థలం కేటాయిస్తామంటూ వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. ఒక నెల తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇందిరా పార్క్ ధర్నా చేస్తాం. తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి టైం ఇస్తాం. మళ్ళీ ప్రజాసేవ ప్రభుత్వం భవన్కి వెళ్తాం. అక్కడ కూడా మా సమస్య పరిస్థితి మరో పోరాటాలకు శ్రీకారం చుడుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ ఆదివాసులు మొత్తం కూడా వాళ్ళ చరిత్ర చూడండి, మొత్తం ఆదివాసులు పోరాటాలు చేసినటువంటి చరిత్ర, కానీ వాళ్ళ ఆదివాసులు ఏం అందుతలేదు. గతంలో ఎస్ఆర్ శంకరన్ కానీ బీడీ శర్మ లాంటి వాళ్ళు మా కోసం ఐఏఎస్గా ఉండి వాళ్ళు పనిచేసారు కాబట్టి కొంత న్యాయం జరిగింది. మీరు కూడా ఐఏఎస్గా కలెక్టర్గా ఉన్నారు, తండ్రి లాంటి వారు కాబట్టి ఈ ఆదివాసులందరి మీద దయ తెలిసి తప్పకుండా మా కుమరం జీవితాలను నివసిస్తున్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఈ తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరితో డిస్కస్ చేసి అక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయో కూడా మీ అందరికి చెప్పిన మళ్ళీ కొత్త చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరికి కూడా ఆల్రెడీ తెలుసు. సో మీరు చెప్తున్నారు కాబట్టి అదంతా కూడా ప్రభుత్వానికి పంపిస్తారు. మా సైడ్ నుంచి అయితే ఏం చేయాలనో అవన్నీ కూడా ఆల్రెడీ చేస్తాం. ఒకటే అంటే మా సైడ్ నుంచి చేయగలిగేది ఆల్రెడీ ఒక అపీల్ పిటిషన్ పెండింగ్ ఉంది. సో ఏదైతే ఇప్పుడు 22 ఎకరాలని చెప్తున్నారో ఇది ఆల్రెడీ కోర్టు కేసు లిటిగేషన్లో ఉంది. చెప్తే నేను అదే ఆల్రెడీ అంతా మీ అందరికి ఇంతకుముందు 5-6 సార్లు మిమ్మల్ని పిలిపించి కూడా అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు ఇల్లు చేయలేకపోతున్నాయి. 22 ఎకరాలలో కోర్టు కేసు ఉంది. ఆ కోర్టు కేసులో ఆల్రెడీ ఎంఆర్ఓకి ఆ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలనేసి ఎంఆర్ఓకి కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చి, బట్ మా సైడ్ నుంచి ఇప్పుడు కూడా మా పిటిషన్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండే, అది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి మా సైడ్ నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం. సో దాని మీదనే ఆ ఎంఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినా కానీ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేయలేదు. చెయ్యనందుకు ఆ ఎంఆర్ఓకి 2 నెలల జైలు శిక్ష పడ్డది. ఆల్రెడీ జైలు శిక్ష పడ్డది, 2000 రూపాయల జరిమానా పడ్డది. ఆ ఎంఆర్ఓకి జైలు శిక్ష పడితే మళ్ళీ ఎంఆర్ఓ హైకోర్టులో పోయి అప్పీల్ చేసుకొని ప్రస్తుతానికైతే ఆ జైలు శిక్ష పడకుండా తప్పించుకొని ఉన్నాడు ఎంఆర్ఓ. సో ఈ కోర్టు కేసు ఉంది, ఎంఆర్ఓకి జైలు శిక్ష పడ్డదని ఆల్రెడీ నేను మీ అందరు కూడా 4-5 సార్లు కూడా చెప్పినాను. సో ఒకటే ఏంటంటే అప్పీల్ పిటిషన్ ఏమైనా సక్సెస్ అయితే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. ఆ అప్పీల్ పిటిషన్ డిస్పోజ్ కానంత వరకు కూడా గవర్నమెంట్ ఏదైతే మనకి ఆ కోర్టు ఆర్డర్ ఇచ్చిందో అదే మనకి చెల్లుబాటు అవుతుంది. ఆ కోర్టు ఆర్డర్ ఆల్రెడీ డైరెక్షన్ ఎంఆర్ఓకి ఇచ్చినది కాబట్టి హ్యాండ్ ఓవర్ చేయమని, బట్ ఇంకా కూడా ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆయన మీద ఆల్రెడీ జైలు శిక్ష పడి ఉన్నది. ఆ జైలు శిక్ష మీదనే ఆయన కోర్టులో అప్పీల్ చేసుకొని ఉన్నాడు. సో ఆ కేసు కూడా ఇంకా జైలు శిక్ష పడకుండా ఉండడానికి కూడా అది నడుస్తూ ఉంది. సో నేను అందుకే ఇంతకుముందే అందరికి కూడా చెప్పినాను. ఏం చెప్పానంటే నేను ఆల్రెడీ ఆ డీటెయిల్స్ మొత్తం కోర్టు కేసు డీటెయిల్స్ ఎంఆర్ఓ కాదు కదండి, ఎప్పుడో ప్రీవియస్ ఎంఆర్ఓనే. సో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు 5-6 సార్లు అందరికి లీడర్లకు అందరు కూడా చెప్పినాను. అది ఏ నార్మల్ భూమిలా కాదు, ఆ 22 ఎకరాలలో కోర్టు కేసు నడుస్తూ ఉంది. ఆ ఎంఆర్ఓకి ఆ ఎవరైతే పట్టేదారు ఉన్నాడో ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయమని కూడా కోర్టు నుంచి ఆర్డర్ ఉంది. హ్యాండ్ ఓవర్ చేయలేదు మేము. ఇంకా కూడా మా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వ భూమియే, అది మా భూమినే, ప్రభుత్వ భూమి అనేసి ఆ హ్యాండ్ ఓవర్ చేయనందుకు నువ్వు కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయవనేసి ఎంఆర్ఓకి 2 నెలల్లో జైలు శిక్ష ఇస్తున్నారు. ఆ జైలు శిక్షకి మళ్ళీ ఆయన పోయేసి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అనేసి చెప్పి కూడా ఆయన మళ్ళీ వేరుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ స్టే ఆర్డర్ పెట్టి ఉన్నారు. సో కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టుకి కలెక్టర్ కూడా గొప్ప వ్యక్తి కాదు, ఎంఆర్ఓ గొప్ప వ్యక్తి కాదు, ఎవరే గొప్ప వ్యక్తి కాదు. కోర్టు ఇమీడియట్గా కలెక్టర్ని కూడా జైలు వేస్తారు. సో అందుకని ఆ కోర్టు ఆర్డర్ పోయేంత వరకు కూడా మేము చేయడం చాలా కష్టమవుతుందని ఆల్రెడీ ఇంతకుముందు మీరు వచ్చి కలిసినారు 5-6 సార్లు ఆ కోర్టు ఆర్డర్లు కూడా మీ అందరికి ఇచ్చినాను. మీ అందరితోనే వాళ్ళందరూ కూడా ఒకసారి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా మీ అందరు కూడా చెప్పినాను నేను.
సో అది మనం ఇప్పుడు వరకు అయితే ఆ కోర్టు ఆర్డర్ పోయేంత వరకు కూడా మనం చేయడానికి లేదు. బట్ అయినా కానీ ఏంటంటే మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి నా సైడ్ నుంచి ఏంటంటే మేము ఇంకా కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి మేము నమ్ముతూ ఉన్నాం కాబట్టి ఏమైతే స్టెప్స్ తీసుకోవాలో ఆల్రెడీ ఒకసారి కేసు వేసినాము, ఓడిపోయింది మన సైడ్ నుంచి. ఇంకా కూడా స్ట్రాంగ్గా కేసు వేసి అది గవర్నమెంట్ ల్యాండ్ వచ్చే విధంగా చూస్తాను. బట్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ వస్తేనే ఏమైనా చేయడానికి అవుతుంది. మీరు కూడా ఇంప్లీడ్ కండి. అందులో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంకి ప్రైవేట్ పట్టేదారికి కేసు నడుస్తుంది. ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వం ఓడిపోయినందుకు ప్రభుత్వం నుంచి ఎంఆర్ఓని జైలు కూడా వేసింది. సో మీరు కూడా అందులో కోర్టులో ఇంప్లీడ్ కండి. మీరు కూడా ఇంప్లీడ్ కానీ వేసి మీరు ఎట్లాది ప్రభుత్వ భూమి అంటా ఉన్నారు అనేసి కూడా మీరు కూడా ఇంప్లీడ్ కానీ మీరు కూడా ఇంప్లీడ్ అయ్యి మీరు కూడా వాదనలు వినిపించండి. సో ఇది మన చేతిలో పని ఉంటే ఎప్పుడో చేసేసేది. ఇప్పుడు నేను ఆసిఫాబాద్ కలెక్టర్గా ఉండే, ఆదిలాబాద్ కలెక్టర్గా ఉండే, 2 జిల్లాలో కూడా ఎంతమందికి అయితే పోడు భూములు మనకి యాజ్ పర్ రూల్స్ ఇవ్వాలో అంతమంది కూడా పోడు భూములు ఇచ్చినాం. సో మన చేతిలో ఉన్నాయి, మ్యాక్సిమం చేస్తాం. ఇది నేను ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాను. అది కోర్టు కేసు ఉంది, నెక్స్ట్ అయిన కేసు నా మీద వేస్తే నన్ను జైలుకి పంపిస్తాను. ఆల్రెడీ మీరు ప్రభుత్వ భూమి సార్, అది మొత్తానికి ప్రభుత్వ భూమి, నేను కూడా అదే చెప్తున్నాను కదా. ప్రభుత్వ భూమి అనేసి మేము కూడా వాదిస్తూ ఉన్నాం కదా. వాదించి ఒకసారి ఆల్రెడీ అసైన్మెంట్ క్యాన్సిల్ చేసినాం. ఆయన క్యాన్సిల్ చేసి మన భూమి అని చెప్పినా కానీ కోర్టు మా ఏ వాదనలు కూడా ఏకీభవించలేదు. మీరు చేయడమే ఇల్లీగల్ అని చెప్పేసి మీరు గమ్మున ఆయనకి రీస్టోర్ చేయాలని ఆర్డర్ ఇస్తే కూడా పాపం మా ఎంఆర్ఓ రిస్క్ తీసుకొని కోర్టు ఆర్డర్ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయనందుకు ఉట్టిగానే ఆయన మీద కూడా జైలు పడ్డది. సో నేను కూడా అది ఇంతకుముందు కూడా చెప్పినాను, కోర్టు ఆర్డర్ పోయేంత వరకు కూడా మనం చేయడం కొద్దిగా కష్టమవుతుంది. సో ఆ కోర్టు ఆర్డర్ మనము తీసుకోవడానికి అప్పీల్ చేస్తున్నాము. అప్పీల్లో మీరు కూడా భాగస్వాములు కండి, మీరు కూడా ఇంప్లీడ్ కండి. మీ సైడ్ నుంచి కూడా ఒక లాయర్ని పెట్టుకొని అక్కడ మన సైడ్ నుంచి ప్రభుత్వం నుంచి ఎటు చేసేది మనం చేస్తాం. మీ సైడ్ నుంచి కూడా ఇంప్లీడ్ కండి. ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వచ్చిందంటే నేను అది కూడా చెప్పిన, ఇప్పుడు అందరూ కూడా గుడిసెలేసి ఒకరు కొద్దిగా, ఒకరు ఎక్కువ, కొద్దిమంది కాలువ పక్కన ఇట్లంతా కూడా చేయకండి. మాకు ఒక లిస్ట్ ఇవ్వండి, ఎవరెవరికైతే భూములు లేవు ఏం లేవు ఆ లిస్ట్ ఇవ్వండి. కొద్దిమంది వేరే జిల్లా నుంచి కూడా వచ్చి ఉన్నారు, వేరే మండల్స్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. మండల్లో కూడా ఎక్కడెక్కడైతే భూమి అవైలబుల్ ఉందో ఆ మండల్ వాళ్ళకి ఆ మండల్ వాళ్ళకి ఇచ్చే విధంగా, ఇక్కడ వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా నేను చేస్తానని ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను. సో ఎందుకంటే అందరిని ఇక్కడనే అకామిడేట్ చేయాలంటే కూడా కష్టమైతే మనం ఏమన్నా ఇచ్చినామంటే ప్రభుత్వము ఒక పక్క ప్రణాళికబద్ధంగా ఒక రోడ్ ఎక్కడ ఉండాలా, ఒక డ్రైనేజ్ ఎక్కడ ఉండాలా, ప్లాట్ సైజ్ ఎంత ఉండాలా, ఈయన నుంచి ఆయనకి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, అవన్నీ ఒక ప్రాపర్ ప్రణాళిక ప్రకారంగా ప్రభుత్వం ఇస్తుంది. సో డైరెక్ట్ బై గుడిసెలు వేస్తే ఆ ప్రణాళికబద్ధంగా ఉండదు. సో అట్లా వద్దు, మాకు ఒక లిస్ట్ ఇవ్వండి, దాని ప్రకారంగా చేద్దామని కూడా నేను చెప్పినాను. సో మీకే రిక్వెస్ట్ ఏంటనేసి మీరు అందరూ కూడా మీరే అందులో అప్పీల్